సునీత విలియమ్స్ గారు స్పేస్లో ఉండి చేసిన కొన్ని పనులు అండ్ క్రియేట్ చేసిన కొన్ని రికార్డ్స్ చెప్తాను, అయితే వినండి. సునీత విలియమ్స్ గారు మొత్తం 9 స్పేస్ వాక్స్ ఫినిష్ చేశారు. టోటల్ స్పేస్ వాక్ టైం 62 అవర్స్ 6 మినిట్స్. అంతసేపు ఆమె ISS బయటే తిరిగారు. సునీత విలియమ్స్ గారు ఇప్పుడు లాంగెస్ట్ సర్వింగ్ ఫీమేల్ ఆస్ట్రోనట్ ఇన్ స్పేస్. ఇప్పుడు ఉన్న 287 డేస్తో కలిపి ఆమె లైఫ్లో వేరే మిషన్స్ కోసం 608 డేస్ స్పేస్లో గడిపారు. సునీత విలియమ్స్ గారు ఈ 287 డేస్లో టోటల్గా 4592 సన్సెట్స్ అండ్ సన్రైజెస్ని చూశారు. కూడా ఎలానో చెప్తాను. ISS ప్రతి 90 మినిట్స్కి 1 ఎర్త్ రొటేషన్ ఫినిష్ చేస్తుంది. సో ISSలో ఉన్నవాళ్ళు రోజుకి 16 సన్రైజెస్లు అండ్ 16 సన్సెట్స్ చూస్తారు. సో 287 డేస్కి 4592 సన్రైజెస్ అండ్ సన్సెట్లు చూశారు. సునీత విలియమ్స్ గారు రొమైనీ లిటసే అనే మొక్కని ISSలో పండించారు. ఫ్యూచర్లో ISSలో మొక్కలు పండించడానికి ఈ ఎక్స్పెరిమెంట్ చాలా యూజ్ అవుతుంది. సునీత విలియమ్స్ గారు ఉన్న స్పేస్లో గ్రావిటీ ఉండదు. దట్టు తనతో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 28,000 km/h స్పీడ్స్తో ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. సో ఇక్కడ టైం డిలేషన్ జరిగి ఆమె ఏజ్ ఎర్త్ మీద ఉన్న మనుషుల ఏజ్ కంటే తగ్గింది. అది కూడా ఎలానో చెప్తాను. అంతకంటే మీరు ఈ వీడియోకి లైక్ అయితే చేసేయండి. సునీత విలియమ్స్ గారి ఏజ్ 0.008 సెకండ్స్ తగ్గింది. అంటే ఆమె ఎర్త్ మీద ఉన్నప్పుడు తనతో పాటు సేమ్ ఏజ్లో ఉన్న ఒక మనిషి ఉన్నాడు అనుకుందాము. ఎర్త్ మీద ఉన్నప్పుడు సేమ్ ఏజ్ ఉన్న ఆ మనిషి కంటే సునీత విలియమ్స్ గారు ఇప్పుడు 0.008 సెకండ్స్ చిన్న. దాన్నే టైం డిలేషన్ అంటారు. ఇంటర్స్టెల్లర్లో మనకి చూపించింది కూడా అదే. కాకపోతే అందులో బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్తాడు కాబట్టి హీరోకి తన కూతురికి ఈ రేంజ్ డిఫరెన్స్ కనపడుతుంది. మీకు ఈ టైం డిలేషన్ టాపిక్ అర్థమవ్వాలి అంటే నేను క్లియర్గా నెక్స్ట్ వీడియో అయితే చేసిస్తాను. మీరు ఆ నెక్స్ట్ వీడియో చూసేయాలంటే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ అయితే నొక్కేసేయండి.